హాయ్ అండి. నేను మీ కథలో రాజకుమారి. మరో కథతో మీ ముందుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉంది రాత్రంతా. ఏ 10 సార్లో లేచి టైం చూసుకొని ఉంటుంది. ఎప్పుడూ లేనిది 4 గంటలకే లేచి పని చేయడం మొదలుపెట్టింది. అంతా గమనిస్తూనే ఉన్నాడు ఆమె భర్త. రోజు కంటే ఎక్కువసేపు దేవుడికి పూజ చేసింది. కాఫీ కలిపి తీసుకువచ్చి ఆమె భర్తకిచ్చింది. ఏమిటో ఇవాళ రోజు కంటే ఎక్కువసేపు దేవుణ్ణి ప్రార్థించినట్టున్నావు అడిగాడు భర్త. ఈ రోజు దీపకేసు తీర్పండి. సన్నని నీటి పొర ఆమె కన్నుల్లో. దీపకి న్యాయం జరగాలండి. ఆమెకు అంతకు మించి మాటలు రావడం లేదు. సుదీర్ఘ నిట్టూర్పు విడిచి ఆఫీస్కి బయలుదేరడానికి వెళ్ళాడు అతను. పిల్లలని నిద్ర లేపడానికి వెళ్ళింది ఆమె. లేవండి నాన్న, మీరు కూడా ఆ సత్య సంపద లాగా మొండిగా తయారవుతున్నారు, మరీ బద్ధకంగా అయిపోతున్నారు అని వాళ్ళిద్దరినీ లేపింది. అమ్మ ఇంకేం తిట్లు తిడుతూ ఎవరితో పోలుస్తుందో అని లేచి వాళ్ళిద్దరూ మౌనంగా హాల్లోకి వెళ్లారు. అందరికీ టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టింది. నువ్వు కూడా మాతో కలిసి తినబోయ్ అన్నాడు ఆమె భర్త. ఈ రోజు నేను ఉపవాసం అండి. తీర్పు తెలిసిందాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను అంటూ మౌనంగా వడ్డించింది. అందరూ ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు. పని చేసుకుంటూనే పదే పదే టైం చూస్తోంది. మధ్యాహ్నం 2 అయింది. ఇంకొక్క అరగంట వెయిట్ చేస్తే తీర్పు తెలిసిపోతుంది. నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది. అయింది. 2:30 అయింది. ఆత్రంగా టీవీ ఆన్ చేసింది. పదే పదే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది. టీవీలో దీపకాపురం సీరియల్ టైటిల్ సాంగ్ వస్తోంది. ఒకప్పుడు ఆమె ఎంతో బాగుంది అనుకున్న ఆ పాట విసుగ్గా అనిపిస్తోంది ఇప్పుడు. పొద్దున్నుంచి ఆ దీప కోసమే ఆమె దేవుణ్ణి ప్రార్థించేది. టైటిల్ సాంగ్ అయిపోయింది. దీపని, ఆమె భర్తని, కోర్టు ప్రాంగణాన్ని పదే పదే మార్చి చూపిస్తున్నారు. దీప మొహం దీనంగా, ఆమె భర్త మొహం క్రూరంగా, కోపంగా, అక్కడున్న వాళ్ళ మొహాలు జాలిగా, కోర్టు ప్రాంగణం అంతా గంభీరంగా ఉంది. జడ్జి గారు వచ్చి కూర్చున్నారు. సరిగ్గా జడ్జి గారు మాట్లాడే సమయానికి కరెంటు పోయింది. ఆమె ఏడుపుకు అంతే లేదు. ఇది నీకు న్యాయంగా ఉందా దేవుడా అంటూ ప్రశ్నించింది. అంతలో పవర్ వచ్చింది. కానీ టీవీలో యాడ్స్ వస్తున్నాయి. కాసేపటి తర్వాత సీరియల్ మొదలైంది. జడ్జి గారు తీర్పు చదవడాన్ని మొదలుపెట్టారు. మరోమారు దీప మొహాన్ని, జడ్జి గారి మొహాన్ని, ఆమె మొహంని, ఆమె భర్త మొహాన్ని మార్చి మార్చి చూపిస్తున్నారు. దీప మొహం మీద క్లోజప్లోకి తీసుకువెళ్ళి సీరియల్ అయిపోయింది. ఆ రోజుటి ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ సోమవారం కానీ రాధా సీరియల్. ఓ సుదీర్ఘ నిట్టూర్పు విడిచి ఆకలిగా ఉండడంతో ఇక భోజనం కానిచ్చింది. మందార పువ్వు సీరియల్లో అయినా ఆ అమ్మ కూతుర్లు కలవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ టీవీ ముందు కూర్చుంది. ఆ ఉద్యమం 10 గంటల వరకు సాగుతూనే ఉంది. రాత్రి 10:30కి భర్త వచ్చి తలుపు తీస్తూనే, నాకు తెలుసండి, మీరు కూడా ఆ కార్తీక్ లాగా నాకు అన్యాయం చేస్తున్నారు కదా అంటూ ముక్కు చీదడం మొదలుపెట్టింది. లేదోయ్, ఇవాళ మా ఆఫీసులో పనిచేసే టెండర్ రవి తెలుసు కదా, వాడు వాళ్ళ ఆవిడిని కత్తితో పొడిచేశాడు. ఆమెని ఆసుపత్రిలో చేర్చి వాడికి బెయిల్ ఇప్పించి తీసుకొచ్చేసరికి లేట్ అయింది అన్నాడు. అవునా, వాడికేం పోయే కాలం, ఆ మొండి మొగుడు సీరియల్లో లాగా వీడికి ఇదేం బుద్ధి అంది. ఆ ఏం లేదు, ఆమె సీరియల్స్ చూసి వీడిని తెగ విసిగిస్తూ తెగ అనుమానిస్తోందట. వీడికి విసుగొచ్చి కూరలు తరిగే కనిపిస్తే పొడిచి పారేశాడట పాపం. ఎవరు మాత్రం ఎంతకాలం భరిస్తారు అంటూ ఓరకంట ఆమెను చూశాడు. ఇంతకీ ఏదో సీరియల్ అన్నావు ఇందాకేంటది అని అడిగాడు. ఏం సీరియల్సో, మా 5-6 సీరియల్స్. నేను రోజు నుంచి చూడను బాబు, సాగదీసి చావగొడుతున్నారు. స్నానం చేసి రండి, భోజనం చెదురుగాని అంటూ లోపలికెళ్తున్న భార్యకేసి రిలీఫ్గా చూశాడు. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు ఆయనకి చాలా హ్యాపీగా అనిపించింది. దీప కేసేమైందో అడగాలనుకుని ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నామని మళ్ళీ ఎందుకులే కెలకడం అని సైలెంట్గా ఉండిపోయాడు. ఉన్న సమస్యల్ని వదిలేసి లేని సమస్యల్ని తలకెత్తుకొని ఊహల్లో బతికే సగటు జీవులందరికీ ఈ కథ అంకితం.